హలో అండ్ వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. నేను కూడా నోట్ చూపిస్తున్నా. కామన్ అయిపోయింది కదా మంచి సెలబ్రేషన్. 50 కొట్టిన 100 కొట్టిన వికెట్లు తీసిన బౌలర్స్ బ్యాటర్స్, ఒకప్పుడైతే బ్యాటర్సే చేశారు, మంచి బౌలర్స్ కూడా ఒక స్లిప్ చూపిస్తున్నారు, ఒక చిటి. నేను కూడా చూపిస్తున్నాను. అసలు సెలబ్రేషన్స్ చాలా గమ్మత్తుకుంటున్నాయి. ఈ ఐపీఎల్లో హైలైట్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఒక ప్లాన్డ్ సెలబ్రేషన్. అంటే నేను 14 మ్యాచ్లు ఆడతాను, ఏదో టైంలో ఒక సెంచరీ కొడతాను, హాఫ్ సెంచరీ కొడతాను, లేకపోతే ఒక 5 వికెట్ హాల్ తీస్తాను, లేదా 3 వికెట్ హాల్ తీస్తాను. అప్పుడు నేనేం చేయాలనేది వాళ్ళు ముందుగా ఫుల్లీ ప్రిపేర్డ్గా వస్తున్నారు. కొత్త వాళ్ళు కూడా, ఉర్విల్ పటేల్, ఆకాష్ సింగ్, ఇలాంటి వాళ్ళు కూడా ఏంటంటే దే ఆర్ కమింగ్ అవుట్ విత్ ఎ ప్లాన్ సెలబ్రేషన్. జేబులో కాగితం పెట్టుకునో లేకపోతే ఇంకొక దాన్ని ముందుగా రిహార్సల్ చేసుకొని వస్తున్నాం. ఇదంతా కూడా ఏంటంటే వాళ్ళ సోషల్ మీడియా మేనేజర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇచ్చే ప్రాంప్టింగ్, ఇలా చేయి, నువ్వు చేస్తే నీకు సోషల్ మీడియాలో నీకు చాలా ఫాలోయర్స్ పెరుగుతారు, నీకు చాలా వ్యూస్ వస్తాయని చెప్పేసరి చేస్తున్నారు. బాగానే ఉంది. ఇది లేటెస్ట్ ట్రెండ్, అందరూ ఫాలో అవ్వాలి, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈవెన్ సెలక్షన్ కూడా నువ్వు సోషల్ మీడియాలో నీకు ఎంతమంది ఫాలోయర్స్ ఉన్నారు అనే దాన్ని బట్టి జరుగుతుందని చెప్పి ఆ మధ్య నాకు ఎవరో ఒకరు చెప్పారు, అడ్మినిస్ట్రేషన్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు. సో ఇలాంటి అది తప్పులేదు. కానీ మొన్న పంజాబ్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ జరిగినప్పుడు తిలక్ వర్మ సెలబ్రేషన్ వెనుక కొంత అర్థం ఉన్నట్టుగా చెప్తున్నారు. నాకు తెలియదు అతను ఎందుకు అలా సెలబ్రేట్ చేశాడు. అతను ఏం చేశాడంటే షర్ట్ ఇలా పైకి తీసి తన బాడీ చూపించాడు. అంటే అది 6 ప్యాక్ అని కాదు, తన ఒంటి రంగు చూపించాడని అంటున్నారు. ఎందుకంటే దాని బ్యాక్గ్రౌండ్ మీకు తెలుసు కదా, మంచి 3-4 రోజులుగా అది నలుగుతుంది. అదేంటంటే పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ జరిగే ముందు రోజున బహుశా దే ఆర్ స్టేయింగ్ ఇన్ ద సేమ్ హోటల్. అటుగా వెళ్తున్నాడు తిలక్ వర్మ, మన హర్షదీప్ సింగ్ అండ్ నమన్ ధీర్ కూర్చుని ఉన్నారు. హర్షదీప్ సింగ్ స్నాప్చాట్ వీడియోస్ చేస్తాడు. దాంట్లో అతను ఆ వీడియో చేసుకుంటూ, రీల్ చేసుకుంటూ అలా అటుగా వెళ్తున్న తిలక్ వర్మని పిలిచి ఓయే అంధేరే సన్ స్క్రీన్ నై లగాయ క్యా అంటే దాని ఉద్దేశం, ఏం బాబు ఒరే నల్లోడా, నువ్వు సన్ స్క్రీన్ రాసుకోవడం మానేసావు, ఇంకా నల్లగా అవుతున్నావు అన్నట్టుగా అన్నాడు. నల్లోడా అనలేదు, అంధేరే అంటే అదే. అంధేరే అంటే తెలుసు కదా మీకు, తెలుగు హిందీ ఎవరికైనా తెలియకపోతే, అంధేరే అంటే అంధకారం, చీకటి ఈజ్ అ సింబల్ ఆఫ్ బ్లాక్ కాంప్లెక్షన్, నల్ల రంగు. నల్లోడా అనే కదా అర్థం. అది చాలా దారుణమైన రిమార్క్ అది. సో మీరు క్రికెటర్స్ వాళ్ళందరూ ఫ్రెండ్సే, వాళ్ళు కలిసి ఆడతారు, ఇండియాకి ఆడతారు. పంజాబ్కి ఒకరు ఆడుతుండొచ్చు, ముంబైకి ఒకరు ఆడుతుండొచ్చు, కానీ ఇండియాకి ఆడినప్పుడు కలిసి ఆడతారు. దే హ్యావ్ ప్లేడ్ వరల్డ్ కప్స్ టుగెదర్. T20 వరల్డ్ కప్ ఆడారు, ఏషియా కప్ ఆడారు, 2 T20 వరల్డ్ కప్స్ ఆడారు, వాళ్ళిద్దరు కలిసి ఆడారు. దే మస్ట్ బి గుడ్ ఫ్రెండ్స్, నో డౌట్. ఏజ్లో కాస్త చిన్నవాడు, 4 ఏళ్ళు చిన్నవాడు హర్షదీప్ కంటే. తిలక్ వర్మ జస్ట్ 23, హర్షదీప్ మస్ట్ బి 27, 28. హర్షదీప్ ఒక ఏడాది ఎంతో సీనియర్ ఇంటర్నేషనల్ క్రికెట్లో తిలక్ వర్మ కంటే. సో వాళ్ళ మధ్య ఎంత స్నేహం ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. మీరు ఏమైనా తిట్టుకోండి, బూతులు తిట్టుకోండి, ఏది ప్రైవేట్గా తిట్టుకోవడం అంటే సరదాగా మీరు ఏమైనా జోకులు వేసుకోండి, లేకపోతే మీరు బాడీ షేమింగ్ చేయండి, నువ్వు పొట్టోడా అనండి, లేకపోతే ఇంకోటి అనండి, కరోడా అనండి, ఏమైనా అనండి. కానీ వెన్ యూ ఆర్ డూయింగ్ సంథింగ్ దట్ గోస్ ఇన్ టు ద పబ్లిక్ డొమైన్, నువ్వు దాన్ని జనంలోకి తీసుకొస్తున్నావు, జనబాహుళ్యంలోకి తీసుకొస్తున్నప్పుడు ఇలాంటి రిమార్క్స్ చేయకూడదని తెలియదా? అంత అంధకారంలో ఉన్నాడు. నిజంగా అంధేరే అని అతను అన్నాడు, కానీ ఆ అంధకారంలో ఉన్నది హర్షదీప్ సింగ్. నువ్వు ఇంటర్నేషనల్ క్రికెట్ ఎప్పటి నుంచి ఆడుతున్నావు? 2022 నుంచి ఆడుతున్నావు. అంతకుముందు నువ్వు మీ స్టేట్కి ఆడావు. మీకు కొన్ని స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్స్ ఉంటాయి, SOPs. అవి మీకు చెప్తారు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలాంటి రేసిస్ట్ రిమార్క్స్ చేయకూడదు అని చెప్తారు. ఇది రేసిజం కాదు, కలర్ సంబంధించిన రేస్ ఏంటి, ఇండియన్సే కదా వీళ్ళంతా, కరెక్టే. కానీ బాడీ షేమింగ్, కలర్ గురించి మాట్లాడడం అనేది రేసిజం కిందకే వస్తుంది. అంత మాత్రం తెలియదా? నువ్వు పబ్లిక్గా చేస్తున్నప్పుడు అంధేరే అంటావా, సన్ స్క్రీన్ రాసుకోలేదు అంటావా? అంధేరే అనేది ఏదో అతని ముద్దు పేరు అనుకుందాం మనం, కాదు కదా. ఇట్ వాజ్ ఫాలోడ్ బై దట్ రిమార్క్ ఆఫ్ సన్ స్క్రీన్ నై లగా క్యా, సన్ స్క్రీన్ రాసుకోలేదా అని అన్నాడు. సన్ స్క్రీన్ రాసుకుంటే ఇలా అంత నల్లగా ఉండవు అని అతను అన్నాం.
ఇది ఎంత దారుణమైన రిమార్క్ ఇది. అదే నేను చెప్పినట్టుగా మీరు ప్రైవేట్గా ఏమైనా అనుకోండి, ఏమైనా జోకులు వేసుకోండి, ఎన్ని రకాలుగైనా మాట్లాడుకోండి, బోల్డని బూతులు దొరుకుతాయి. మనకు రోహిత్ శర్మ విషయం తెలుసు కదా. రోహిత్ శర్మ సాదాగా యంగ్స్టర్స్ని ఏదో అంటుంటాడు, అది వాళ్ళు కూడా సీరియస్ తీసుకోరు. అది ఎప్పుడు అంటే స్టంప్ మైక్ క్యాచ్ చేస్తారు కొన్ని సందర్భాలు తప్పిస్తే, కావాలని ఇట్లా రీల్స్ చేస్తూ ఎవరు ఇలా చేయరు, చేయకూడదు కూడా. మరి అలాంటి ఒక దుశ్చర్యకి, అలాంటి ఒక దుస్సాహసానికి పాల్పడ్డాడు హర్షదీప్ సింగ్. దీని మీద యాక్షన్ తీసుకోవాలంటున్నాను నేను కొంత గ్యాప్ తర్వాత ఎందుకు చేస్తున్నానంటే, మీకు ఎవరైనా ఇది తెలియకపోతే హైలైట్ చేయాలి, ఇలాంటి విషయంలో మిమ్మల్ని సెన్సిటైజ్ చేయాలన్న ఉద్దేశమే నాది. ఎందుకంటే ఈ బాడీ షేమింగ్ అనేది చాలా తప్పది. పబ్లిక్గా ఎవరినైనా అనడం, ప్రైవేట్గా మీరు ఏమైనా అనుకోండి, ప్రైవేట్గా అనడానికి కూడా నేను వ్యతిరేకిస్తాను. ఎవరినైనా అనడం, వారి శరీరాకృతిని లేకపోతే వారికి ఉన్న లోపాలు, శారీరక లోపాలని వాటిని ఎత్తి చూపడం అనేది చాలా చెత్త కల్చర్, చాలా దుష్ట సంస్కృతి. సో అది మీరు పబ్లిక్గా చేయడం, బీయింగ్ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ రెప్యూట్, మీరు అలాంటి చేయడం, దాన్ని రీల్స్ చేసి మరీ పెట్టడం అంటే అందరూ చూసి నవ్వుకోవాలన్నమాట. జోక్స్ ఆర్ మేడ్ అట్ ది కాస్ట్ ఆఫ్ అదర్స్. అవతల వారు అవలక్షణాలను చెప్తే కదా జోక్స్ వస్తాయి. జంధ్యాల సినిమాలో క్యారెక్టర్స్ అన్నిటికీ అవలక్షణాలు ఉంటాయి. అవలక్షణాలు చూసి మనం తెగ నవ్వుకుంటాం. ఒకటి మతిమరుపు ఉంటుంది, ఒకటికి ఇంకోటి అత్తి ఉంటుంది, ఇంకోటికి మరొకటి ఉంటుంది. అది చూసి మనం నవ్వుకుంటాం. సో అది కూడా తప్పే అసలు. జంధ్యాల హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ దట్ మ్యాన్ హూ హ్యాస్ గివెన్ అస్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ లాఫ్స్. కానీ ఆ జోకులన్నీ కూడా ఎక్కువ శాతం ఒకరి అవలక్షణాలని హైలైట్ చేయడం గురించి. సో ఈ ధోరణి పోవాలి కదా, సరే, ఒక ఇంటర్నేషనల్ క్రికెటర్గా నీకు అంత మాత్రం తెలియదా? ఆ మాత్రం తెలియకుండా మాట్లాడుతున్నావా? ఇక్కడ నన్ను అడిగితే ఇది మొదటిసారి ఏం కాదు, గతంలో జరిగింది. మనకి అభినవ్ ముకుంద్ చెప్పాడు. అభినవ్ ముకుంద్ వెన్ హీ ప్లేడ్ ఫర్ ఇండియా, చాలా బ్రీఫ్గానే అన్నాడు అభినవ్ ముకుంద్. ఇప్పుడు కామెంటరీ ఎక్కువ చేస్తున్నాడు అతను. అభినవ్ ముకుంద్ ఫ్రమ్ తమిళనాడు. అతను కాస్త చామన్చాయిగా ఉంటాడు, కాస్త డార్క్ కాంప్లెక్షన్తో ఉంటాడు. నన్ను అందరూ కూడా చాలా వెక్కిరించేవాళ్ళు. ముఖ్యంగా ఈ నార్త్ సౌత్ డివైడ్ వచ్చేస్తుంది ఇక్కడ ఆటోమేటిక్గా. నార్త్ వాళ్ళు అందరూ తెల్లగా ఉంటారని కాదు, పర్టికులర్లీ దోస్ హు ఆర్ గో ఫ్రమ్ ఢిల్లీ, పంజాబ్, కాశ్మీర్, ఉత్తరప్రదేశ్ కొంత ప్రాంతాల్లో ఉండేవాళ్ళు బాగా ఫెయిర్ కాంప్లెక్షన్తో ఉంటారు. ఫెయిర్ అనేది కూడా నేను ఒప్పుకోను. వాళ్ళ రంగు వేరుగా ఉంటుంది కొంచెం. ఫెయిర్ అండ్ లవ్లీ. ఫెయిర్ అనేది తెలుపు అనే ఒక అర్థం. తెలుపు అంటే మంచి ఎర్రటి రంగు, సరే అర్థమే వాడదాం. సో అది వాళ్ళు ఉంటారు. వాళ్ళు దక్షిణాది వాళ్ళని వెక్కిరించడం, ఇది స్ట్రైట్ అవే ఇట్ కమ్స్ డౌన్ టు దట్ ఓన్లీ. నార్త్ వర్సెస్ సౌత్గానే వస్తుంది. అంటే ఏదో నేను నార్త్ సౌత్ రెచ్చగొడుతున్నాను కాదు, కానీ జరుగుతున్నది కదా, అది క్లియర్గా జరుగుతున్నది. ఎల్ శివరామకృష్ణన్, నాట్ ఏ వెరీ పాపులర్ క్యారెక్టర్ సోషల్ మీడియాలో కానీ యాజ్ కామెంటేటర్ కానీ అతను కూడా ఇటీవల కాలంలో, అంటే అతను ఒక ఈజ్ ప్లేయింగ్ ద విక్టిమ్ కార్డ్. అతను కామెంటరీ టీంలో ఉండట్లేదు వస్తే విక్టిమ్ కార్డ్ అతను గతంలో నెవరు వేసుకుంటున్నాడు. నన్ను అప్పుడు పలాని ఇలా అన్నారు, లేకపోతే నాకు కామెంటరీ చేసే టైంలో నాకు టాస్ ఎప్పుడు ఇవ్వలేదు, పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ ఇవ్వలేదు, అంటే నేను నల్లగా ఉంటాను కాబట్టి నాకు ఇవ్వలేదు అన్నట్టుగా అతను తీసుకొచ్చాడు. నల్లగా ఉంటానని ఇవ్వకపోవాలని ఏం లేదు. పోస్ట్ మ్యాచ్ టాస్ చేసేవాళ్ళు అందరూ చేయరు. కొంతమందికి ఆ టాలెంట్ ఉంటుంది, కొంతమంది దే కెన్, అంటే ఈ ఫార్మర్ క్రికెటర్స్లో సమ్ పీపుల్ కెన్ బికమ్ దెన్ హ్యావ్ ద క్వాలిటీస్ ఆఫ్ బికమ్ లైక్ సంథింగ్ లైక్ అన్ యాంకర్ లాగా చేయగల వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకే అవకాశం ఇస్తారు, అది వేరే విషయం. బట్ అతను కూడా హైలైట్ చేశాడు. అభినవ్ ముకుంద్ చెప్పాడు, వీళ్ళందరూ దే ఆర్ ఆల్ ఫ్రమ్ సౌత్ ఇండియా. సో వీళ్ళని అంటున్నారు కానీ అనండి, తప్పులేదు. మీరు అనండి, అనుకోండి, ఏమైనా చేసుకోండి, దానికి వీళ్ళు రిప్లైలు ఇవ్వండి. యాక్చువల్లీ ఆ టైంలో తిలక్ వర్మ ఏమన్నాడంటే, అరే ఓయే అంధేరే అని అన్నప్పుడు, రేపు మ్యాచ్ ఉంది, ఐ నాట్ ఎంకరేజ్, ఇలాంటివి ఎంకరేజ్ చేయను అని ఏదో అన్నాడు. ఎంకరేజ్ అని ఏదో పంజాబీలో అని, మనకు ఆ పంజాబీ తెలియదు కదా, ఎంకరేజ్ చేయనన్నాడు. సో ఒక రీల్ చేస్తూ నువ్వు దాన్ని షూట్ చేస్తూ ఇలా మాట్లాడడం అనేది చాలా పెద్ద తప్పు. అంత మాత్రం తెలియదు హర్షదీప్ సింగ్ హు హాస్ బీన్ ప్లేయింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఫర్ ఎ లాంగ్ టైం. నీ కొన్ని డూస్ అండ్ డోంట్స్ చెప్తారు. మేము కామెంటరీ చేస్తుంటేనే మాకు చెప్తారు కొన్ని డూస్ అండ్ డోంట్స్. ప్రత్యేకంగా వర్క్షాప్ కండక్ట్ చేసి స్టార్ స్పోర్ట్స్ లాంటి సంస్థల్లో వాళ్ళు డూస్ అండ్ డోంట్స్, ఏ పదాలు వాడకూడదు, ఎలాంటివి వాడచ్చు. ఇప్పుడు టెర్రరిస్ట్ అన్నాడు హషీమ్ మామ్లాని ఒక కామెంటేటర్, డీన్ జోన్స్.
లేకపోతే ఇంకో కామెంటర్ ఇలాంటివి వాడకూడదు కొన్ని. అంటే ఏ పదాలు వాడాలి, ఏ పదాలు వాడకూడదు. అలాగే క్రికెటర్స్ కూడా ఇలాంటివన్నీ బ్రీఫింగ్ ఉంటుంది. యాంటీ కరప్షన్ సంబంధించి బ్రీఫింగ్ ఉంటుంది. తర్వాత వాళ్ళు పబ్లిక్లో ఎలా బిహేవ్ చేయాలనే విషయంలో కూడా, బికాజ్ దే ఆర్ రిప్రజెంటింగ్ కంట్రీ, వాళ్ళకి ఉంటుంది. అలాంటి బ్రీఫింగ్ తీసుకున్నవాడివి నువ్వు రీల్ చేస్తూ ఇంత మాట అనేస్తావు. నాట్ డన్ అట్ ఆల్. దిస్ ఈజ్ బాడీ షేమింగ్. ఖచ్చితంగా బాడీ షేమింగ్ మిస్టర్ హర్షదీప్ సింగ్. బాడీ షేమింగ్ అంటే తెలుసు కదా, ఒకరి అవలక్షణాలని వికరించడం అనేది బాడీ షేమింగ్. సో ఆ బాడీ షేమింగ్ చేయడం అనేది నీకు ఎలాంటి హక్కు లేదు. బీసీసీఐ దీని మీద యాక్షన్ తీసుకోవాలి. గతంలో మనకి సన్ రైజర్స్కి ఆడినప్పుడు మీకు డారెన్ సామీ కూడా చెప్పాడు నన్ను అప్పుడు కాలు అని పిలిచేవారు, ఇషాంత్ శర్మ అండ్ అదర్స్. నాకు ఇప్పుడు అర్థం తెలియదు, ఇప్పుడు అర్థం తెలిసింది అని చెప్పి అతను బాధపడ్డాడు. సో వాళ్ళు ఏదో పెద్ద తెల్లగా ఉన్నట్టు కొంతమంది అతని కాలు అని పిలవడం. సో దిస్ ఇస్ నాట్ అన్ యాక్సెప్టబుల్ బిహేవియర్. సో ఈ విషయంలో నాకున్న అబ్జెక్షన్స్ మీతో పంచుకుందామని చెప్పి వీడియో చేస్తున్నాను. మరి దీని గురించి మీరేమనుకుంటారు? నన్ను అడిగితే బీసీసీఐ ఆర్ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ షుడ్ టేక్ యాక్షన్. ఏదో టోకెన్ యాక్షన్ అని తీసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి రిపీట్ కాకూడదు. మీరు ఆన్ ఫీల్డ్ ఏమైనా మాట్లాడుకొని ఏమైనా చేసుకోండి, ఆఫ్ ద ఫీల్డ్ ఏమైనా చేసుకోండి. బట్ ఇలా రీల్స్ చేస్తూ అసలు హర్షదీప్ని రీల్స్ చేయడానికి కూడా ఆపినట్టుగా ఉన్నారు. ఆపాలి కూడా. ఎందుకంటే హర్షదీప్ గవాస్కర్ కూడా కామెంట్ చేశాడు, హర్షదీప్ రీల్స్ చేయడం మానేసి తన బౌలింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, వైడ్లు ఎక్కువ పడుతున్నాయని చెప్పి. సో ఇలాంటి విషయాల్లో ఖచ్చితంగా కొన్ని రూల్స్ పాటించాలి. ఈ బాడీ షేమింగ్ చేయడాన్ని మనం ఏమాత్రం సహించకూడదని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి ఈ ఇష్యూ మీద మీ అభిప్రాయాలు ఏంటో నాకు కామెంట్స్లో చెప్పండి.